నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, నాగ చైతన్య శోభిత ఎప్పుడైతే ఒకసారి కనిపించారో, శోభిత ఎక్కడ కనిపించినా పాపము అమ్మాయి టార్గెట్ అవుతుందని అనుకోవచ్చు. ద సేమ్ టైం ఆమె ఆన్సరింగ్ కూడా అట్లానే ఉన్నది కదా. ఏదో అడుగుతున్నారు, ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండి కనిపించకుండా ఫేస్ పెడుతుంటుంటే ఫ్యాన్స్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓ పక్కన నాగార్జున గారు కూడా ఇప్పుడు పిల్లలు కస్టడీ రిలీజ్గా ఉంది, ఏజెంట్ రిలీజ్గా ఉంది. ఈ ప్రమోషన్స్లో వాళ్ళు పాపం తిరుపతి అటు ఇటు వెళ్ళొస్తున్నారు. ఈ మధ్య ఈ అమ్మాయి ఏమో కాస్త ఇబ్బందికర అంశంగా మారుతుంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? కర్మ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక మంచి చార్ట్ గీసేసి 4 స్తంభాల ఆట అని చెప్పి చార్ట్. ఎంత దరిద్రం అంటే అది అనుకోకుండా జరిగిందో ఎట్లా జరిగిందో ఏంటో. అఖిల్ అండ్ శోభిత 2 సినిమాలు 28కి వస్తున్నాయి. అదే 28కి సమంత బర్త్డే ఉంది. శోభిత సినిమా రిలీజ్ ఆ రోజే, సమంత బర్త్డే ఆ రోజే, అఖిల్ ఇది ఆ రోజే. అఖిల్కి ఈమె బర్త్డే విషెస్ చెప్పింది కాబట్టి అఖిల్ కూడా ఈమెకు చెప్తాడు, అది పెద్ద విషయం ఏం కాదు. ఇది ఈ 28కి వారం ముందు శాకుంతలం, వారం తర్వాత కస్టడీ. అంటే కొంచెం 2 వారాల ముందు సేమ్ 2 వీక్స్ ముందు ఇది, 2 వీక్స్ తర్వాత కస్టడీ. ఇప్పుడు ఇది వీళ్ళు చూసి 4 స్తంభాల ఆట, వీళ్ళు చూసారా ఎక్కడికి వెళ్ళి ఎలా కలుసుకున్నారో, వీళ్ళదే ఇదంతా అని చెప్పేసి రాస్తున్నారు. అంతవరకు ఓకే. సరే, సమంత అంటే ఆల్రెడీ ఈయనతో 4 రోజులు ఉండి వెళ్ళింది. ఆయనకు కూడా అభిమానం చావలేదు. ఈమెకు కూడా ఆ పిల్లోడి మీద కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. ఎంత కాదనుకున్నా కావాల్సిన వాళ్ళే, దూర మనుషులైతే కాదు. 4 రోజులు కలిసి ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడుకుంటే అది 3 ముక్కలాట అన్న ఏమన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 స్తంభాల్లో ఈమె ఎవరు అసలు? మధ్యలో ఎవరు నువ్వు అసలు? నీకేం సంబంధం? సరే, నీ సినిమాకి ఏదో ప్రమోషన్స్ కోసం రోడ్డున పడ్డావు. నువ్వు రోడ్డున పడ్డ తర్వాత నీ మొహం మీదకి 4 మైకులు ఎలాగో వస్తాయి. అడిగిన వాళ్ళు ఏం అడుగుతారు? నీ సినిమా గురించి 4 మాటలు చెప్పు అని నిన్ను అడగరు. ఎందుకంటే నీ సినిమా గురించి మాట్లాడడానికి నీతో పాటు ఐశ్వర్య రాయ్ ఉంది, త్రిష ఉంది, అండ్ మణిరత్నం గారు ఉన్నారు, విక్రమ్ గారు ఉన్నారు, మహామహులు ఉన్నారు నీ సినిమా గురించి అడగడానికి. నువ్వు బయట కనిపిస్తే వాళ్ళకి అడగాలనిపించేది ఒకటే. సరే, ఐశ్వర్య రాయ్ గారిని కూడా ఏం అడుగుతారంటే, అమ్మ మొన్న కోర్టుకి వెళ్ళారు కదా ఆరాధ్య గురించి, ఏమన్నా అంటే పర్సనల్ విషయాలు మాట్లాడాలంటే, ఏం జరిగిందమ్మా, మీకు న్యాయం జరిగిందా మీద గౌరవం అందరికీ ఆ సెట్లో. ఎందుకంటే రాగానే మణిరత్నం కాళ్ళకి దండం పెట్టింది అమ్మాయి. చూసారా విజువల్స్? చూడండి, మీకు అనిపిస్తుంది. మరి ఆ సెట్ మణిరత్నం సినిమా మొత్తంలో ఐశ్వర్య రాయ్ని ఎప్పుడు వచ్చినా ఒక దేవతలా చూస్తారు. ఈవెన్ సుహాసిని కూడా ఇట్లా నమస్కారం పెడతారు. వాళ్ళకి వేరు అంటే అదే నమస్కారం కల్చర్ సినిమాలో కూడా ఉంది. త్రిష అండ్ ఐశ్వర్య రాయ్ పరస్పరం పడ్డప్పుడు ఇట్లా నమస్తే పెట్టుకుంటారు. వాళ్ళ కల్చర్ అంటే బాగా అందమైన చూపించుకుంటారు. సో ఐశ్వర్య రాయ్ గారిని క్వశ్చన్స్ అడిగితే ఏం అడుగుతారు? అమ్మ ఏం జరిగిందమ్మా, పాపకి ఓకేనా, మీది ఎంతవరకు వచ్చింది, బాగుందా, డన్. నెక్స్ట్ అలాగే త్రిష గారిని అడిగితే అంటే, ఏంటి మేడం ఇంకెప్పుడు మీ పెళ్ళి, 40 ఏళ్ళు కూడా భలే ఉన్నారు మీరు, అట్లా మీ గ్లామర్ ఏం తగ్గలేదు, కొంచెం పోగొడతారు, పెళ్ళి ఎప్పుడని అడుగుతారు. ఇంతవరకు ఓకే, జనరల్గా అడుగుతారు అబ్బా, పర్సనల్గా. డన్. ఈ పిల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం అడుగుతారు? మొన్న ఆయనతో అక్కడ దొరికావంట, ఇక్కడ ఇట్లా దొరికావంట, ఆయన గోకుతున్నావంట, ఈయన రాకుతున్నావంట, ఏంటి వ్యవహారం, నీ గురించి వాళ్ళు వీళ్ళు ఇలా రాస్తున్నారు, చెప్పు. చెప్తే చెప్పు, లేదంటే అవన్నీ పుకార్లేనండి అని వదిలే. ఎవడేమండు సీరియస్లీ పుకార్లనను, లేదా ఒప్పుకో, నిజమేనండి నేను తిరిగాను, మేమిద్దరం కలిసి లండన్ వెళ్ళాము, పలానా షెఫ్తో ఫోటో దిగాము, ఆ రోజంతా మేము బాగా హాయిగా ఎంజాయ్ బీచ్లో గడిపామని చెప్పు. నువ్వు అది చెప్పక, కాదని కొట్టేయక హైడ్ అయితే ఏంటి దాని అర్థం ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? కానీ పుకార్లు కానీ అనా? అంతేనా నీ ఉద్దేశం? అదే కదా. మొన్న అంతే ముందు నుంచి చూసుకున్న వ్యవహారం మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఈ పిల్ల గురించి. ఆ ఫోటోలో నువ్వు అవసరం లేదు, నీ క్యారెక్టర్ వద్దు అనుకుంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఫోటోగ్రాఫర్కి చెప్పొచ్చు. అవునా? వదిలేసి నెక్స్ట్ ఏ పెళ్ళికో నువ్వు వెళ్ళినప్పుడు ఆ పిల్ల పేరు సమంత అయితే ఇది మీరు అనుకున్న సమంత కాదండో అని సెటైర్ వేయాల్సిన అవసరం నీకు అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నెవడూ అడగల. నువ్వు ఆ పెళ్ళికి పోయినా పోకపోయినా ఒరిగేదేం లేదు. నీకు ఒరగవచ్చు కానీ మాకు ఒరిగేదేం లేదు. డన్. అండ్ నెక్స్ట్ అలాగే సరే మా కర్మగాలి నీలో సినిమా వస్తుంది, అది మేమేం చేయలేము. నీ సోలో సినిమా అయితే ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు, 10 మందితో కలిసి వస్తున్నావు కాబట్టి నేను. ఇప్పుడు నీ ముందుకి మైక్లో వచ్చి ఇవన్నీ అడిగితే నువ్వు హైడ్ అయితే నీ వల్ల సినిమా యూనిట్కి కూడా ఇబ్బందే కదా.
అంతే కదా. వాళ్ళ ప్రెస్ మీట్కి వెళ్ళావు నువ్వు, వాళ్ళ ప్రెస్ మీట్ ఏంటి, అందరూ వస్తారు, అన్ని అడిగి అని ఆన్సర్ చెప్పాలి. నువ్వు చెప్పలేకపోకుండా సే సంథింగ్. నువ్వు మౌనమే సమాధానం అనుకుంటే వాళ్ళు 100 రాసుకుంటారు, నువ్వు చెబితే వాళ్ళు అదే రాస్తారు. ఒకటే చెప్పు, దాని గురించి మీరు ఇదే చెప్పు, ఇందులో ఏం వాస్తవం లేదండి, పుకారులే అను, తప్పే ఉంది. పుకారు అనడానికి తప్పే ఉంది నీకు? నిజం చేయాలనుకుంటున్నావా లేకపోతే ఇంకేమన్నా? పాప నాగార్జున గారు కూడా సినిమా మీద ఇప్పుడు నెక్స్ట్ అఖిల్ సినిమా ఉంది, నాగ చైతన్య సినిమా కూడా ఉంది. ఈ సినిమాలన్నిటికీ బాగా హిట్ అవ్వాలని ఆయన వెళ్ళి తిరుమలకి వెళ్ళి పూజ చేసుకొచ్చాడు. చాలామంది ఇలా రూమర్స్ రాస్తున్నారు, ఏవేవో అంటున్నారు, ఇవన్నీ పోవాలి దేవుడా, సినిమాకి డిస్సి తగలకూడదు అని చెప్పేసి పిల్లోడి సినిమా కోసం కూడా పాపం చాలా కష్టపడి, రేపే కదా రిలీజ్ అని ఆయన హుటాహుటిని వెళ్ళాడు. తెల్లారితే సినిమా రిలీజ్ అని నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడు. నిన్న ఇంకా భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉండే, అయినా సరే పాపం వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు కలిసి వెళ్ళారు, వచ్చారు, ఓ విధంగా అయిపోయింది, ఆ వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ఇటు చూసుకుంటే నెక్స్ట్ నీ సినిమా అయిపోయింది, నువ్వు నా కామ్గా ఉన్నావు, నెక్స్ట్ కస్టడీ రిలీజ్ అవుతుంది. నువ్వెవరు ఆ సినిమాని డ్యామేజ్ చేయడానికి? యాక్చువల్గా ఇప్పుడు మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామని అంటే వాళ్ళు మంచి కోరుకోవాలి. అవును. ఇప్పుడు సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది, ఇలాంటప్పుడు పుకార్లు వచ్చాయనుకో కాస్త ఫ్యాన్స్కి ఇబ్బందే, అందరికీ ఇబ్బందే. నువ్వు నీ వల్ల ఇబ్బంది కదా, అది సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ అని నువ్వు అంతా భావించినప్పుడు ఆ అబ్బాయికి నీకు ఏం లేదు ఉన్నా సరే మీకు బయటికి చెప్పాలనుకోనప్పుడు హైడ్ చేయండి, ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ అంటే ఇన్ సెన్స్ నేను నోరు మూసుకోమని కాదు, ఇవన్నీ పుకార్లేనండి, చాలా మంది చాలా రాస్తుంటారు అను చెప్పు. నేను సెలబ్రిటీ అయినా మంచి ఫ్రెండ్ అయితే తప్పే ఉంది అందులో, చాలా మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కదా. సరే అట్లీస్ట్ ఇలా చెప్పు, వి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, మేము వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే వస్తాం, మేము చాలా మంచి ఫ్రెండ్స్, బాగుంటామని చెప్పు. మీరు ఫ్రెండ్స్ అన్నా ఎవరేం మాట్లాడరు, ఎవరేం అడగరు. అంతేకాకుండా నువ్వు దాన్ని నిజం చేసి, నిజం అయ్యేలాగా ఫీల్ అయ్యి వచ్చేలాగా చేసి వాళ్ళని ఇబ్బంది పడి ఎంతవరకు కరెక్ట్? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు కొంచెమన్నా ఇంకిదం లేదా ఈ పిల్లకి? ఒకటి కాదు, రెండు కాదు స్వర్ణ, ఎన్నిసార్లు మనం ఇప్పుడు కనీసం ఈ నెలలోనే 4-5 సార్లు మాట్లాడుకొని ఉంటాం. ప్రతిసారి ఈ పిల్ల ఏదో ఒకటి గెలుకుతానే ఉంది. ఎందుకు ఊరికే పోక్ చేయడం ఎందుకు? మళ్ళీ మొన్న కూడా వాళ్ళ ఇంటికి 2వ సారి వెళ్ళినది దీన్ని నేనే అన్నావు. నిన్నెవడు అడిగాడు, నిన్నెవడు పిలిచాడు? సరే ఆయన ఏదో పిలిచాడు, కర్మగాలి వెళ్ళావు, సరే ఏదో వెళ్ళావో ఏం చేసావో మనకు అనవసరం. ఎందుకు చెప్పుకోవడం? ఎందుకు? నాగ చైతన్య కూడా స్పందించాలబ్బా, ఆయన కూడా సైలెంట్ గా ఉండడం వల్ల ఆయన కెరీర్ కి దెబ్బ పడుతుంది. సమంత వెళ్ళిపోతేనే ఆ పిల్లోడు నోరు తెరవలేదు, ఇప్పుడు ఈ పిల్లతో నోరేం తెరుస్తాడు చెప్ప? ఆ పిల్లోడు మాట్లాడు. కాకపోతే మరి ఈ టైంలో సినిమా రిలీజ్ కి దగ్గర ఉంది కాబట్టి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు నెక్స్ట్ అదే ప్రెస్ మీట్ లో ఈమె చెప్పలేదు కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ప్రెస్ మీట్ ఉంటుంది, కస్టడీ ప్రెస్ మీట్ ఉన్నప్పుడు అందరు ఇదే కూర్చొని మీకు శోభిత దులిపలకి ఏదో ఉందంటారు, మీరు ఏం చెప్తారని. అంతెందుకు దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ పక్కన పెట్టుకుని, గుణశేఖర్ లాంటి పెద్ద డైరెక్టర్ పక్కన పెట్టుకుని సమంతని క్వశ్చన్ చేసి దిల్ రాజు గారు మీరు ఆగండి అని క్వశ్చన్ చేశాడు. అట్లాంటిది అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి నాగ చైతన్య దొరుకుతున్నాడు, సమంత గురించి అడుగుతారు, సరే అడగరు అనుకుంటే శోభిత గురించి అడుగుతారు. నువ్వు ఏది అడగొద్దంటే నువ్వు ప్రెస్ మీట్లోకి వెళ్ళిపో, మాకు అవసరం లేదు, మరి రావడం ఎందుకు, మేము వచ్చి నీ భజన చేయడానిక అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఇంత కోపం వీళ్ళకి రావడానికి కారణం ఈ పిల్లే కదా. సో ఎటు తీసుకున్నా సరే ఈ పిల్ల వ్యవహారం నాకు ముందు నుంచి నచ్చట్ల, నాకు ఇప్పుడు నచ్చట్ల. కానీ నాకు ఇష్టమైన సినిమాలో ఈ పిల్ల కూడా ఉంది, నేను ఆమెను భరించలే తప్పదు. అండ్ ఇంకోటి పొన్నియిన్ సెల్వన్లో కూడా ఈమె సవతే, పొన్నియిన్ సెల్వన్కి ఈమె మనసు ఇచ్చిన, వీళ్ళు పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు, కానీ ఆయన మనసు పడ్డ శ్రీలంక వెళ్ళి తమిళ అమ్మాయి మీద మనసు పడ్డాడు మన ఐశ్వర్య పైన. సో ఇప్పుడు సేమ్ ఇలాగే నాగ చైతన్య కూడా అక్కడికి వెళ్ళి మనసు పడి వచ్చాడు. సేమ్ పొన్నియిన్ సెల్వన్ స్టోరీ లాగానే లైఫ్ జరిగిపోతుంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.